మన మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ సంవత్సరం 2024-25 కోసం 20,000 కోట్లతోటి మరి మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి మనల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా గారు, అదేవిధంగా సిఓ సెర్ప్, అదేవిధంగా కమిషనర్ పంచాయతీరాజ్ అనితా రామచంద్రన్ గారు, ముఖ్యంగా సుశీల గారు, మరి సిజిఎం నాబార్డ్. గతంలో నాకు ఆ సందడిలో చాలా రష్లో దొరికిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడుతున్నారు. ఎందుకంటే మేడారంలో చాలా లక్షల మంది ఉన్నప్పుడు మరి వారు ఇచ్చినటువంటి సహకారంతో ఆదివాసీ మహిళలు ఏ రకంగా లోన్ ద్వారా షాప్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారో దాన్ని ఓపెనింగ్కు పిలవడం జరిగింది. ఆ రోజు పట్టుకోవాలనుకున్నా కానీ మళ్ళీ దొరకలేదు. ఇట్లా కలిసినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రకాష్ చందర్ గారు, ఎస్ఎల్బిసి కన్వీనర్ జగదీష్ గారు, ఆర్బీఐ డీజీఎం గారు, అదేవిధంగా వైఎన్ రెడ్డి గారు, మరి ఇతర బ్యాంక్ హెడ్స్ అందరికీ, అదేవిధంగా ఇంకెవరున్నారు మహిళా సంఘాల ప్రతినిధులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, అధికారులకు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా, ఇతర బ్యాంక్ హెడ్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక సుల్తానియా గారు, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇటు సైడు బ్యాంక్ హెడ్స్గా లోన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటివి ఉన్నాయని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఎట్ ద సేమ్ టైం ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి 10,000, 15,000 లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్లు తీసుకునేటువంటి, లింకేజ్ తీసుకునేటువంటి పరిణామ క్రమం బిఫోర్ 30 years. ఇప్పుడు ఇది ఈరోజే ఇది రాలేదు, 30-35 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఆ రోజులలో మహిళలు బయటికి రావాలంటే అనేక రకాల ఆంక్షలు, అనేక రకాల ఇబ్బందులు. మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒక శక్తిగా ఏర్పడడానికి, అంటే గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంటే 10,000 రూపీస్ ఎక్స్ట్రా రివాల్వింగ్ ఫండ్ లాగా కూడా ఇచ్చి ప్రోత్సహించినటువంటి సందర్భాలను మనం చూడడం జరిగింది. అంటే ఒక చెట్టు ఇంత చాలా పెద్దగా ఈ నీడ ఇస్తుందంటే దాని వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది, ఎన్నో ఏళ్ళ మరి ఎదుగుదల కింద ఎన్నో ఏళ్ళ కృషి ఉంటుంది. కాబట్టి ఆనాటి మొక్కలు ఈరోజు మరి ఫలాలు ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మారుతున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా, ప్రజల యొక్క డిమాండ్కి అనుగుణంగా మరి మనం కూడా ఎప్పటికప్పుడు మన విధి విధానాలను కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.